భద్రాచలం ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘించి వెనిజులాపై ఏకపక్షంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుణ్ణి బందీగా చేసిన అమెరికా దురాక్రమణపై భారత్ స్పందించాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సిపిఐఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వెనిజులాపై జరుగుతున్న దాడికి నిరసనగా ప్లేకార్డులతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిక్షేపాలపై కన్నేసిన ట్రంపు మారక ద్రవ్యాల పేరుతో వెనిజులాపై ఏకపక్షంగా దాడులు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ మాట్లాడగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్బాబు, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు ఎర్రంశెట్టి, వెంకట రామారావు, పారెల్లి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు చొక్కా మాధవరావు, ఎస్ అజయ్ కుమార్, జ్యోతి, జీవనజ్యోతి, చెట్ల శ్రీనివాసరావు, ఎస్టి ఫిరోజ్, భూపేంద్ర, కోరాడ శ్రీనివాస్, కుంజా శ్రీను, వార్డు మెంబర్ ఇర్ప అనసూయ తదితరులు పాల్గొన్నారు. అమెరికా ఉగ్రవాద దేశం ఇవాళ వెనిజులా దేశం పైన దాడులు చేసి ఆ దేశంలో ఉన్నటువంటి దేశ అధ్యక్షుడు మదురోను అతని భార్యను దౌర్జన్యంగా ఎత్తుకెళ్ళడం అనేది జరిగింది. ఈ చర్యను తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మచ్చ వెంకటేశ్వర గారు వచ్చారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ నెల 3వ తేదీన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అమెరికా దురాక్రమణ చేసి బంధించి అరెస్టు చేయడం జరిగింది. దీన్ని యావత్తు ప్రపంచం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సిపిఎం పార్టీ కఠినంగా దీన్ని ఖండిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్గొనకూడదని హితవు పలుకుతూ ఉంది. ఒక దేశం పైన దాడి చేయటం అనేది ఇది అప్రజాస్వామ్యం, నియంతృత్వం, ఇంకా చెప్పాలంటే ఫ్యాసిస్టు చర్యను కూడుకుంటుంది. కాబట్టి ఈ ఫ్యాసిస్టు చర్యలని ప్రపంచం మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉంది. భారతదేశం స్పందించాలి. మన దేశ ప్రధానమంత్రి గారు, ఎందుకంటే వెనిజులాకి భారత ప్రభుత్వానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. చమురు యొక్క రాయబారాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, తోడ్పాటు అందిస్తున్నాం. ఇటువంటి తరుణంలో ఆ దేశ అధ్యక్షుడిని, వారి సతీమణి, ఇద్దరు దంపతులని అత్యంత దారుణంగా అరెస్టు చేయడం, కిడ్నాప్ చేయడం అనేది ఇది సరైంది కాదు అని చెప్పేసి భారత ప్రభుత్వం స్పందించాలని, నరేంద్ర మోడీ గారు ఖండించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమెరికాకు ఒక దేశం అనేది కాదు, అనేక దేశాలపైన ఇటువంటి దాడులు చేయటం అనేది కొత్త ఏమీ కాదు. గతంలో కూడా ఇదే వెనిజులా పైన అనేక ఆంక్షలు పెట్టింది, నిర్బంధాలు పెట్టింది. 2013 నుండి ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి మదురో పైన అనేక దాడులు చేసింది. అంతకుముందు చావేజ్ మీద కూడా దాడులు చేసినటువంటి చరిత్ర అమెరికా ఉంది. ఒక్క వెనిజులానే కాదు, ఎదురు తిరిగినటువంటి దేశాలు, అమెరికా మాట వినటువంటి దేశాలపైన అనేక నిర్బంధాలు పెంచి, సుంకాలు విధించి, పన్నుల వేధింపులు చేసి ఆ రకంగా లోబర్చుకోవడం, లొంగ తీసుకోవడం అనేది అమెరికాకి వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి ఇటువంటి ఈ ఘటన పైన తక్షణమే ఐక్యరాజ్యసమితి స్పందించాలి. సభ్య దేశాల్లో ఉన్నటువంటి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా అమెరికా చేసినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఈ మొత్తం సమాజం పైన ఉంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశంగా వెనిజులా ఉంది. వెనిజులా పైన ఇటువంటి దురాక్రమణ చేయటం అనేది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యమో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని తేల్చాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ వెనిజులా అయ్యింది, రేపు భారతదేశం కాదని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు, ఇతర దేశాల మీద ఆంక్షలు పెడతా ఉంది. ఇవాళ నిరాధారంగా ఉన్నటువంటి వెనిజులాని చూసి అమెరికా దొంగ దెబ్బ తీయటం, దాడి చేయటం అనేది సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామికవాదులు, దేశం, ప్రపంచం యొక్క ఐక్యతను కోరుకునేటటువంటి అందరూ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. వెంటనే అమెరికా సామ్రాజ్యవాదాన్ని వెనక్కి కొట్టవలసిన అవసరం ఉంది అని చెప్పేసి దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే అమెరికాని ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని వెంటనే మధురో దంపతులను విడుదల చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఫ్యాసిస్టు చర్యల్ని నియంత్రించాలని చెప్పేసి మేము ఐక్యరాజ్య సమితిని కోరుతా ఉన్నాం.